కృష్ణా జిల్లా తాడిగడప మున్సిపాలిటీ పరిధిలో వారం ముందే సంక్రాంతి పండుగ వచ్చిందని కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధికి ప్రతి ఒక్కరూ వీధుల్లోకి వచ్చి స్వాగతం పలుకుతుంటే మనసుకు సంతోషం కలుగుతుందని పెనమలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఆనందం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం మురికి కూపంగా మార్చిన నియోజకవర్గాన్ని ఈరోజు అభివృద్ధి పదంలోకి తీసుకొచ్చామని, సమస్య చూసి పారిపోయే తత్వం తనది కాదని, సమస్యకు ఎదురెళ్లి దాన్ని పరిష్కరించే దిశగా అడుగులు వేస్తారని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబుతో అభివృద్ధి సాధ్యమని మనమంతా అన్న పెంచన రవాలని మండలాల ప్రజలంతా ఏకమై సూర్య ప్రసాదన్న భారనే మధ్యన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరన్నర కాలం పూర్తి చేసుకున్నాం. ఈరోజు తాడిగడప మున్సిపాలిటీ కానూరులో సంక్రాంతి అనేది ఒక వారం ముందు ఇక్కడికి కనిపిస్తూ ఉంది. ప్రతి వీధిలో కూడా మనం చేసిన అభివృద్ధికి ప్రతి ఒక్కరూ వీధిలోకి వచ్చి ఈరోజు స్వాగతం పలుకుతూ ఉంటే మనసు పులకిస్తూ ఉంది. ఎందుకు అనంటే దాదాపు గత ప్రభుత్వం 5 సంవత్సరాలు అభివృద్ధి కార్యక్రమాలు మరిచిపోయింది, మురికి కోపంగా మారిపోయింది. అభివృద్ధి అయితే చాలామంది మరి అంతస్తుల భవనాలు ఇక్కడ నిర్మాణం చేసుకున్నారు, కానీ దాదాపు ఈ 7-8 సంవత్సరాలు మరి మురుగు నీటిలో ప్రయాణం చేయాల్సి వచ్చింది. మరి అలాంటి కానూరు బుడమేరు వరద సమయంలో ప్రధాన రహదారి దాదాపు 4 అడుగులు ముంపుకు గురైంది. దాదాపుగా ఊరితోటి మరి అటు ఇటు కూడా రహదారి తెగిపోయే పరిస్థితి ఆ రోజు ఉంది. మరి ఆ రోజు వరద నీటిలో కూడా మేమందరం రాత్రి తెల్లార్లు కూడా అక్కడ నిలబడి డ్రైనేజ్ అంతా కూడా ప్రక్షాళన చేసి మరి 24 గంటల్లో ఆ రోడ్ అంతా కూడా క్లియర్ చేసి మళ్ళీ 12 గంటల్లో రోడ్ వేసినాకే ఈ ఊరి నుంచి బయటకు వెళ్ళడం జరిగింది. ఇది ఎందుకు చెప్తా ఉన్నాను అంటే సమస్య చూసి పారిపోయే తత్వం నాది కాదు. సమస్య ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి దాన్ని పరిష్కారం అయ్యేందుకు మేము అందరం కూడా పనిచేసేస్తాం. దాదాపుగా గతంలో 2014 నుంచి 19 కూడా అదేవిధంగా చేసాం, ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నాం. అయితే మొత్తం పూర్తి అయిపోయిందని మేము చెప్పట్లా, అభివృద్ధి చేసేసామని సంకలు కొట్టుకోవట్లా. చేయాల్సింది చాలా ఉంది, ఇది తొలడుగు మాత్రమే. ఈ మున్సిపాలిటీలో ఇప్పటికి ఇంకా 40-50% రహదారులు నిర్మాణం చేయాల్సి ఉంది, 80% డ్రైనేజీలు నిర్మాణం చేయాల్సి ఉంది. ప్రతి రోడ్డు, ప్రతి మురుక్కాలువ, ప్రతి ఇల్లు, ప్రతిదీ కూడా నాకు పూర్తి అవగాహన ఉంది. ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం దాకా ప్రజా సమస్యలు తెలుసుకోవడమే నాకు పని. అది ఏ విధంగా పరిష్కారం చేయాలో ఆ విధంగా పరిష్కారం చేస్తూ ముందుకెళ్తాం. నమ్మకంతో ఓట్లేసిన ప్రజలకి రుణం తీర్చుకొని మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్తానికి మేము ఓట్లేసినందుకు వారందరికీ కూడా రుణం తీర్చుకోవడానికి ఈ అభివృద్ధి చేస్తూ ఉన్నాం, సంక్షేమం చేస్తూ ఉన్నాం. కూటమి ప్రభుత్వం విజయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.